లాస్ట్ టైం ఆత్మల సైకోలా అని దడదడలాడించిన లొకేషన్లకి మళ్ళీ వచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ హంటింగ్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ టైం ఆత్మల సైకోలా అని దడదడలాడించిన లొకేషన్లకి మళ్ళీ వచ్చాను. ఈరోజు ఇక్కడ ఆత్మలు ఉన్నాయా సైకోలు ఉన్నాయా ఏంటున్నాయనేది క్లారిఫికేషన్ తీసేసుకున్నాం. వచ్చి రాగానే కుక్కలు అయితే భయంకరంగా అరుస్తున్నాయి. సో ఈ లొకేషన్లో లాస్ట్ టైం ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో నాతో పాటు వచ్చిన మా అమ్మది గడ అయితే దెబ్బకు దుబాయ్కే వారిపోయాడు. సో మామూలుగానే వెళ్ళిపోయాడు దుబాయ్ గాడు. నో స్టార్టింగ్ అయిందన్నా ఇది. ఓ ఓ ఓ ఓ గైస్, కుక్కలైతే అదే భయపడద్దు నువ్వు భయపడద్దు, రిలాక్స్, టెన్షన్ పడద్దు. అన్నది పోకనా నేను ఆడి నో నా సౌండ్ వచ్చాయన్నా. నా ఇక్కడ లొకేషన్లో కొద్దిగా చాలా డేంజర్గా ఉంటుంది. నా చుట్టూ అడివినా అదే అడివే నేను చెప్పేది అందుకని. హలో, ఇక్కడ సైకో ఆత్మలు ఉన్నాయి, ఆ విషయం తెలుసు. లాస్ట్ టైమే నేను వచ్చి ఇక్కడ మొత్తం మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేశాను, మిమ్మల్ని దడదడలాడించాను. ఏమైందిరా? నా సౌండ్ వచ్చా? భయపడద్దు సౌండ్ బాగా రికార్డ్ కొద్దిగా దూరం పోవాక నా దగ్గర. నువ్వు ఏం కాదు ఎందుకు పోయిందినా? ఇక్కడైందా? ఎందుకు పోయింది నాను? హలో, ఎవరు ఇక్కడ ఉన్నది? సౌండ్ వచ్చాయన్నా. నన్ను వదిలిపోకనా, నన్ను వదిలిపోకనా. రిలాక్స్, నువ్వు టెన్షన్ పడద్దు, మరీ ఇంత భయపడద్దు. ఇంత భయపడదంటే ఆడియన్స్ నేను తిడతాను, తీసుకొని పోతాను. ఇంత భయపడద్దు, రిలాక్స్గా ఉండు, సరేనా? నీ ధైర్యం బయటికి ఇది. మా ఏరా ఇప్పుడేరా చెప్పిన ధైర్యం బయటికి తీయని. ఉన్నాయి సౌండ్ వచ్చాయన్న, పోదాం పా. నన్ను
నా హలో ప్లీజ్ దయచేసి ఇక్కడ ఉన్న సైకో ఆత్మలు మీరు ఎందుకున్నారు? ఆ రోజు కుటుంబం చచ్చిపోయారు, మళ్ళా స్టిల్ ఇప్పటివరకు ఇక్కడ ఎందుకున్నారు మీరు? అమ్మా ఉన్నా అమ్మా నా డోర్ క్లోజ్ అయినది నా అమ్మా ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో మేము తిరిగిన అన్ని ప్లేస్ల కంటే ఒక డిఫరెంట్ విచిత్రంగా ఉంటుంది. అలా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ ఉండే ఆత్మలే సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ డోర్లో వాటంతట అవే పడిపోవడము, బయట నుంచి లాక్ కూడా పడిపోతుంది. పార్ట్ 1 ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. సో చూడండి, ఇంత భయంకరంగా ఉంటుంది ఈ లొకేషన్ అయితే. No. No. వదిలిపోవాకనా? పోలేరా గైస్. ఏంటా స్వామి? అటుపక్క డోర్ గెడే సౌండ్ వస్తాను. ఉన్నా హలో నో ఈ గెడే సౌండ్ ఆ గెడే సౌండ్ రా. దూరమ్మా కొద్దిగా దూరం నుంచి బాగా నీట్గా రికార్డ్ చేయి. నో రికార్డ్ చేయి. నన్ను వదిలిపోవా. పోవాకనా? ఉండురా. ఏంది నా వదిలిపెట్టిపోతా? చూసినావు రాడా? వదిలిపెట్టిపోతావు ఏంది? నేను వదిలిపెట్టి పోలేరా? ఏదైనా స్వామి ఎక్కడ దొరకొచ్చావునా? ఇందాక క్లియర్గా ఇక్కడ షాడో తిరుగుతుందండి. भाई तुम 4 लोग हैं और 5 लोग हैं, कितना लोग हैं मेरे को मालूम नहीं. तुम सब आत्मा बन के इधर ही हो गए, ऐसा हमको सताते हैं. इधर कोई आता है उसको भी सताते हैं तुम. ఏందినా? నువ్వు నన్ను చూడొద్దు, కెమెరాలో ఇప్పుడు డిస్ప్లేని చూసుకుంటా ఉండు. అప్పుడు నీకు క్లారిటీగా బాగా రికార్డ్ అవుతుందా లేదనేది అర్థమవుతుంది. నీకు ఏం జరిగినా సరే దాంట్లో చూసుకుంటా ఉండు, సరేనా? మనం వచ్చింది ఎందుకు, ఇక్కడ ఏం జరిగేది ఆడియన్స్ చూపి నీకు, కాబట్టి వాళ్ళకి నీట్గా రికార్డ్ చేయి. సో ఎప్పుడు డిస్ప్లేలో చూసుకుంటా ఉన్నాను. హలో, ఇక్కడ శబ్దాలు చేస్తుంది ఎవరు? ఏమైందిరా?
మిందుకు వచ్చి వెళ్ళిపోయిందినా ఇక్కడ మిందుకు వచ్చిపోయిందినా ఇందాక నా పొలం పన్నా ఉండరా ఇప్పుడే వచ్చింది మనం. అది మిందుకు వచ్చి వచ్చిందినా ఎవరు లేరు రైడా. నా సౌండ్ వినపడలేనా ఏడుపు చూద్దాం అవసరం. సౌండ్ వచ్చిందన్నా గైస్ సౌండ్ అయితే దించంగా వచ్చిందన్నా. అయితే వస్తున్నాయి. నువ్వు వదిలి పోకనా. నేను ఆడికి పోనరా, నేను వదిలి ఆడికి పోనలేదా. నన్ను కాదని ఎవరు వచ్చి నన్ను ఎవరు నేను కొట్టలేదా. ఏమో స్వామి చుట్టూ అడిగింది ఎవరు లేరు. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడద్దు. మన ఇద్దరం వచ్చినాం. గైస్ ఇక్కడ ఒక విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాయిసెస్ ఉన్నారు కదా, అలాగే ఇక్కడ ఈ కుక్కలు ఉన్నాయి కదా, ఈ కుక్కలు దాదాపుగా ఈ సరౌండింగ్లో మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా మాదిరి ఉంటుంది. ఏమే కానీ ఫుడ్ కూడా దొరకదు. ఒక 20 కిలోమీటర్ల దాకా మొత్తము ఒక్క ఊరు కూడా ఉండదు. అటువంటిది ఈ కుక్కలు ఎలా ఉంటున్నాయి ఇక్కడ, ఎవరన్నా వచ్చి దానికి ఫుడ్ పెడుతున్నారా లేదా అనేది కూడా తెలియదు. బట్ ఎనీ టైం ఇవి ఆ సరౌండింగ్లోనే ఉన్నాయి. పార్ట్ 1లో ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే అవి విచిత్రంగా అరుచుకుంటూ అవి పరిగెత్తుతూ మొదలు పెడతాయి. వాటి వెనకాల మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఒకసారి అనిపిస్తుంది కొంపదీసి ఆ కుక్కల రూపంలోనే ఆత్మలు ఏమన్నా తిరుగుతున్నాయా అని. అది ఎంత మటుకు నిజం కాదో కూడా తెలియదు గైస్. సో మీకు ఎవరికన్నా ఇన్ కేస్ అలాంటి డౌట్ వచ్చినా లేదంటే ఒకవేళ అవకాశం ఉంది అని అనుకున్నా కూడా కామెంట్లలో తెలపండి. So guys, నో ఉన్నా కూల్ టెన్షన్ పడద్దు. కెమెరా పట్టు చెప్తా. గైస్ ఇంతవరకు ఒకవేళ ఈ వీడియోని పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ప్లేస్లో ఇది వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాకి దగ్గరలో ఉండే రేకుల సెట్ లాంటిది. అంటే ఇక్కడ వర్క్ చేయడానికి బీహార్ వాళ్ళని కొంతమంది తీసుకొచ్చుకున్నారు వర్క్ చేయడానికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఒక మాల్ లాంటిది. అటువంటి వాళ్ళకి ఈ మొత్తం ఇక్కడ ఉండి స్టేయింగ్ ఉండి అక్కడ పని చేసుకునేకి ఇది కట్టారు. అందులో ఒక నలుగురు నైట్ టైము సిట్టింగ్ చేసి వాళ్ళలో వాళ్ళ గొడవలు వచ్చేసి వాళ్ళలో వాళ్ళ తలకాయలు పగలగొడుకుని చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయనేసి చాలా వరకు ఇక్కడ పుకార్లు అయితే ఉన్నాయి. లాస్ట్ టైము నేను నా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఇద్దరం ఇక్కడ షూట్ చేసాము. అప్పుడు ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ అవన్నీ చూసి మాకే టెన్షన్ వచ్చేసి ఇక్కడ ఆత్మలు ఉన్నాయా, సైకోలు ఉన్నాయా, అంటే ఆ సైకో ఆత్మలా బిహేవ్ చేసాయి. ఒక సైకో ఏదైనా ఉంటే ఎంతలా బిహేవ్ చేస్తారో అంతలా ఆత్మలు బిహేవ్ చేశాయి. అందుకనే దీనికి ఈ లొకేషన్కి సైకో ఆత్మలు అని పేరు పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ యాస్టిస్ అలానే జరుగుతుంది ఇక్కడ లొకేషన్లో. ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు చూసి దాని తర్వాత ఇక్కడ 100% ఆత్మలు ఉన్నాయా లేదా అని ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయబోతున్నాను. ఆ ట్రిక్ ఏంటనేది మీరు కూడా చూస్తారు. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంజయ్ నువ్వు మెయిన్ పరిగెత్తద్దు, జాగ్రత్తగా ఉండు. వదిలి బాగా ఆడిపోను సరేనా. రిలాక్స్. హలో, ఇక్కడ ఉండే 4 సైకో ఆత్మలు మీకు తోడుగా మేమిద్దరం వచ్చాం. ఏదానికినా మా కోసం ఒకసారి
మీరు బయటికి వస్తారా? ఆ రోజు ఈ గొడవ ఎందుకు జరిగింది? దేనికోసం ఒకరినొకరు కొట్టుకున్నారు? చనిపోయిన తర్వాత కూడా మీ ఆత్మలు ఇంకా ఇక్కడే ఎందుకున్నాయని తెలుసుకుంటాను. వస్తారా ఎవరైనా? వర్షం కూడా పడుతున్నా, బయట వర్షం ఫుల్ పడుతుంది. ఉన్నా చూడండి, మొత్తం బిల్డింగ్ ఊగిపోతుంది. మీరు కోపడకుండా ప్రశాంతంగా ఉండండి. పన్నా నా ఏంది నాది? ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన వీడియోకి ఎవరికైనా అర్థం కాకుండా అసలు ఏంటి స్టోరీ ఏంటి, లేక ఇంకా ఫస్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మీకు థంబ్నెయిల్ కనిపిస్తుందో అదే థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. ఇప్పుడు మీరు చూసిన దానికంటే డబుల్ త్రిబుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు ప్రోమో చూసారు కదా, ఆ వీడియో కూడా పార్ట్ 3 కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సో చాలా అంటే చాలా భయంకరమైన యాక్టివిటీస్ అయితే జరిగాయి. సో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోని తప్పకుండా అందరు లైక్ చేయండి. అలాగే ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కూడా చూడండి. లాస్ట్లో ఈ పార్ట్ 1 ప్రోమో కూడా పెడతాను. సో నచ్చిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఆ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి. ఇక్కడికి రాగానే నాకు గూస్ బంప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పక్క నుంచి వస్తుంది, వస్తుంది అర్థం కాలేదు. ఈ లోపల ఇందాక Yo,